మానసిక ప్రశాంతత, శారీరక ఉల్లాసం కొరకు వ్యాయామం, ఈతలకు నిలయమైన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు తూము వద్ద వివిధ రకాల వ్యర్థాలు, చెట్లు, ముండ్ల పొదలు పగిలిన గాజు ముక్కలు, బాటిల్స్ పడి ఉన్నాయి. వ్యాయామం చేసేవారికి అసౌకర్యంగా ఉండడం వలన పవిత్రంగా భావించే అట్టి ప్రాంగణాన్ని శుభ్రం ఉంచుకోవడం కొరకు హుస్నాబాద్ మార్నింగ్ వాకర్స్ ఒక్కొక్కరు కొడవలి ఒక సంచి తీసుకొచ్చి మొక్కలు తీసివేసి చెత్త చెదరాన్ని తీసివేశారు. చెత్త చెదరాన్ని దహనం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. జై ఎంఎండి, జై ఎంఎండి, లాంగ్ లివ్ ఎంఎండి, లాంగ్ లివ్ ఎంఎండి, లాంగ్ లివ్ ఎంఎండి. ఈ రోజు సమాజం గుర్తుంచుకునే విధంగా చెడును నాశనం చేసి మంటలో కలిపి కాలబెట్టున్నటువంటి రోజు ఇది. కట్ట మీదకి వాకింగ్కు, తాగడానికి, తినడానికి, సంచరించడానికి వస్తున్న ఓ నా ప్రియమైన అన్నదమ్ములారా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు తాగిపడేసిన సీసలు, మీ వ్యర్థాలను, మీ చెడు బట్టలను, మీకున్నటువంటి చెడు ఆలోచనలను మేము ఎంఎండి గ్రూప్ ద్వారా మీ ఆరోగ్యం కొరకు, మా ఆరోగ్యం కొరకు, సమాజం ఆరోగ్యం కొరకు, అందరు ఆరోగ్యంగా ఉండడం కొరకు మీకు వచ్చినటువంటి చెడు ఆలోచనలు, మీ చెడు వ్యర్థాలను ఈరోజు మంటలు వేసి ఎంఎండి గ్రూప్ ద్వారా కాలబెడుతున్నాం. ఈ రోజు నుండి అయినా ఈ చెడు ఆలోచనలకు, ఈ చెడు గుణాలకు, ఈ చెడు వ్యర్థాలను బయట వారేయడానికి ఈ రోజు నుండి ఇది సమాప్తం కావాలని చెప్పి మీ హుస్నాబాద్ మన ఎల్లమ్మ చెరువు దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నేను ముందుండి నాతో స్టార్ట్ చేస్తున్నానని చెప్పగలుగుతున్నాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయగలుగుతున్నాం. పట్టణం కాదా చెరువు, హుస్నాబాద్ చెరువు నుంచి స్టార్ట్ హెల్త్ తరఫున మేము స్వచ్ఛ భారత్ మొదలుపెట్టినాము. ఇక్కడ మన పరిస్థితిని ఈ పరిసర ప్రాంతం అంతటా స్వచ్ఛ భారత్ మంచిగా ఉండాలని, ఈ సీసాలు గిట్ట పలగొట్టకూడదని కోరుకుంటున్నాం. అలాంటిది వాటర్ కొనుక్కుంటారు. తర్వాత ఆక్సిజన్ కూడా దొరకదు అని అంటే కరోనా టైంలో ఆక్సిజన్ దొరకక చాలామంది చచ్చిపోయారు. ఆక్సిజన్ కూడా కొనుక్కుంటారు. పోను ఏది కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఈ భూమిని కాపాడాలి, ఈ ప్రకృతిని కాపాడాలి. మనం అందరం, మన బాధ్యత అది. దాన్ని అందరం ఖచ్చితంగా చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎంత బాగా చేస్తాను, మొత్తం ఏముండదు. రిటైర్డ్ అయినా నువ్వు బాయ్ కడికేనా. ఎల్లమ్మ చెరువు కట్టపై స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై ప్రతిరోజు ఉదయం 5 గంటలకే చాలామంది వాకర్స్ వాకింగ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ రన్నింగ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఎల్లమ్మ చెరువులో స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా అందరూ కూడా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై రోజు ఉదయం వచ్చి వాళ్ళు ఆరోగ్యం కోసం యోగాసనాలు, ఈ స్విమ్మింగ్ అవి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే సాయంత్రం పూట ఇక్కడ ఎల్లమ్మ చెరువు కట్టపై మందు తాగడం, అంతా ఇక్కడ మల విసర్జన చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మందు తాగి మళ్ళీ సీసలు ఇక్కడ పలగొట్టిపోతే వాకర్స్కు సీసలు కాళ్ళకు కుచ్చుకొని సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉన్నది. దయచేసి ఈ ఎల్లమ్మ చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో మల విసర్జన చేయకూడదు. మళ్ళీ అదేవిధంగా మందు తాగినాక ఇక్కడ సీసలు పలగొట్టకూడదు. సీసలు పలగొట్టకుండా ఆకతాయిలు ఎలాంటి చిచోర చేయకుండా ఉండాలి. మా ఎంఎండి గ్రూప్ సభ్యులు అందరం కలిసి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ ఎల్లమ్మ చెరువు పెద్ద పక్కకు మొత్తం అటు ఇటు ముండ్ల పొదలు, చెట్లు తొలగించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని విజయం